భూభారతి తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. దీనిపై ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఇవాల్టి నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. నారాయణపేట రెవెన్యూ సదస్సులో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. భూభారతి దేశానికే రోల్ మోడల్ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో రైతులు పేదవాడిని అధఃపాతాళానికి తొక్కేశారంటూ విమర్శించారు. ప్రతి రైతుకు పేదవాడికి మంచి జరగాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఈ భూభారతిని తెచ్చామని చెప్తున్నారు పొంగులేటి. అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు, వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే, ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 గుంటలని పడిందని వారి శాసనసభ్యులే, ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే, పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే, ఆ చట్టం పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసి